అన్న అందరికీ నమస్తే. పింఛన్ తీసుకున్న లబ్ధిదారుడు ఒకవేళ చనిపోతే కనుక పింఛన్ డబ్బులు తీసుకోవచ్చా తీసుకోకూడదా? నేను వీడియోలో క్లారిటీ చెప్తాను. పింఛన్ తీసుకున్న లబ్ధిదారుడు ఒకవేళ చనిపోతే కనుక కుటుంబ సభ్యులు ఏ విధంగా వీటిని నిర్మూలించవచ్చు? ఫర్ సపోజ్ వచ్చేసి పింఛన్ తీసుకున్న లబ్ధిదారుడికి ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాయనుకో, మినిమం చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీదనో వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళ పేరు మీద తీసుకోవడం. వీళ్ళకు ముసలిలకు ఒక పింఛను ఒక రేషన్ తప్ప ఎటువంటి పథకాలు అయితే ఉండవు. సాధ్యమైనంత వరకు 100కి 70% చాలామంది ఇట్లాంటి ముసలిళ్ళే ఉంటారు. అవునా కదా? మరి వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ఒకవేళ పింఛన్దారుడు చనిపోతే కనుక దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత వీళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉండవు కాబట్టి డెత్ సర్టిఫికేట్ అయితే ఎవరు తీసుకోరు. ఇది మన పింఛన్దారుడు చనిపోతే కనుక కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఫస్ట్ తప్పు. రెండోది వచ్చేసి లబ్ధిదారుడు చనిపోతే కనుక పింఛన్ డబ్బులు ఎవరు తీసుకోవడానికి అవకాశం ఉందంటే కనుక ఒక పింఛన్ ఇచ్చే అధికారికి ఈ అవకాశం ఉంది. అంటే గతంలో ఇప్పుడైతే లేదు, గతంలో ఉండేది ఈ అవకాశము. ఇది ఎట్లా తీసుకుంటున్నారని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను, ఒకసారి బాగా వినండి. మనకు బయోమెట్రిక్ ఆప్షన్ ఎప్పుడైతే స్టార్టింగ్లో వచ్చిందో చాలామంది బయోమెట్రిక్ పెడితేనే మనకు పింఛన్ ఇచ్చేవాళ్ళు. అవునా కదా? మరి ఆ బయోమెట్రిక్ పడని వాళ్ళ పరిస్థితి అప్పుడు ఏం చేసినారంటే కనుక గవర్నమెంట్ పింఛన్ ఇచ్చే అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అథెంటికేషన్ ఇచ్చినారు. అంటే వాళ్ళు బయోమెట్రిక్ బేస్తేనే వీళ్ళకు అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి క్లారిటీ చెప్తాను, బాగా వినండి. పింఛన్ తీసుకున్న లబ్ధిదారుడు వేలిముద్ర పడకపోతే కనుక పింఛన్ ఇచ్చే అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు బయోమెట్రిక్ వేసి వీళ్ళకు డబ్బులు ఇవ్వచ్చు. అవునా కదా? అప్పుడు ఏం జరిగిందంటే కనుక వీళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ కాలేదు కాబట్టి గవర్నమెంట్ రికార్డులో డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? రికార్డు ప్రకారంగా బతికి ఉన్నాడని లెక్క. వీళ్ళు యథావిధిగా పింఛన్ కోసం వచ్చినప్పుడు మా ముసలోడు చనిపోయినాడు, మాకు ఇంకా పింఛన్ రాదని చెప్పేసి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ అధికారి ఏం చేస్తాడు? అప్పుడు బయోమెట్రిక్ వేసి డబ్బులు తీసుకుంటాడు. ఎందుకంటే కనుక డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, రికార్డు పరంగా అతడు చనిపోలేదు, సమాజం దృష్టిలో చనిపోయినాడే తప్ప రికార్డు పరంగా అతడు బతికే ఉన్నట్టు లెక్క. నువ్వు డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటేనే కనుక ఆ పింఛన్ కూడా అటు క్యాన్సిల్ చేయాల్సింది వస్తుంది. అవునా కదా? అప్పుడు ఏం జరిగిందంటే కనుక ప్రతి నెల బయోమెట్రిక్ వేయడం, డబ్బులు తీసుకోవడం, ఇట్లా కొంతమంది మాత్రమే చేసినారు ఈ పని. అందరినీ ఉద్దేశించిన మాట లేదు. సంవత్సరాలు తీసుకున్నారు ఇటువంటి పింఛన్లు. చాలామంది అధికారులు చేసినారు ఈ పని. అది ఎప్పుడు చేసినారనేది మీకే ఐడియా ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసినారనేది. వీటిని నిర్మూలించాలంటే కనుక ఆటోమేటిక్గా ఒకటి ఆప్షన్ అయితే రావడం జరిగింది. అదే మన ఐరిస్ ఆప్షన్ వచ్చేనే కొన్ని పింఛన్లు అయితే కనుక తీసుకోవడానికి లేకుండా పోయినాయి. ఎందుకంటే కనుక మన బయోమెట్రిక్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఐరిస్ ఆప్షన్ ఇచ్చినాడు. బయోమెట్రిక్ పడని వాళ్ళకు ఐరిస్ ఆప్షన్ ఇచ్చినప్పుడు బయోమెట్రిక్ పడకుండా అయినా కానీ ఐరిస్ ఆప్షన్ ఇచ్చినాడు కాబట్టి ఆ పింఛన్ ఇచ్చే అధికారికి అథెంటికేషన్ తీసేసినాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ చనిపోయిన వ్యక్తికి అథెంటికేషన్ లేకుండా తీసేసినాడు. అప్పుడు ఈ నిర్మూలన అనేది ఆటోమేటిక్గా పోయింది. ఇది ఎప్పుడు జరిగిందని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. కాబట్టి ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి, జాగ్రత్త. ఎందుకంటే కనుక ఇట్లాంటి పింఛన్లు మనం ఎంతో కష్టపడి మోసం చేసి మన వాళ్ళు కూడా చాలామంది మోసం చేసి ఎక్కించుకునే వాళ్ళు ఉన్నారు, నీతి నిజాయితీగా ఎక్కించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రమే అధికారులు చేసినటువంటి మోసం. అది ఎట్లా కాదు, సంవత్సరాలు తిన్నారు. ఏం పనింది వీళ్ళ గురించి ఎంచుకునే నాదుడే ఉండడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇటువంటి సంఘటనలు కూడా జరిగినాయని మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఓకేనా?
ఇంకొక విషయం వచ్చేసి ప్రభుత్వ పథకాలలో జరిగినటువంటి అన్యాయం గురించి నేను వీడియోలో తెలియజేస్తున్నాను. ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.